హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ. సో దీన్ని సింపుల్ అండ్ ఈజీ వే, త్వరగా చేసుకునేలాగా, ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసుకునేలాగా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను నేను. సో దీనికోసం ఏంటంటే 1 kg చికెన్ మంచిగా వాష్ చేసుకొని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత అందులో 1 tablespoon పసుపు, 2 tablespoons కారం, 1 tablespoon ధనియా పౌడర్, 1 tablespoon జీరా పౌడర్, 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 tablespoon కల్లుప్పు, ఇవన్నీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 hour మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. సో మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, సో దట్ మాకు ఏంటంటే ఒక బూస్టింగ్గా ఉంటుంది, ఇంకా మనం మంచి మంచి వీడియోస్ తీయాలి, అప్లోడ్ చేయాలి అని చెప్పి. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ బిర్యానీ ఏంటంటే చాలా ఈజీగా మనము ఒక 1/2 hourలో చేసేసుకోవచ్చు. మనం ఈవెన్ సండేస్కి కాదు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా బిజీ డేస్లో అయినా సరే ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు ఇది అనేది. సో ఇది మంచిగా మొత్తం అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన చూపిస్తాను. 1 kg చికెన్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నది. నెక్స్ట్ వచ్చేసి 1 kg బాస్మతి రైస్, ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీలో వేసే దినుసులన్నీ, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర. పుదీనా అనేది మా ఇంట్లో మా చెట్టుదనమాట. సో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా మిక్సీ పడేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని పేస్ట్లా చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసేసి బిర్యానీ దినుసులు ఉన్నాయి కదా అవన్నీ యాడ్ చేయాలి. నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నానంటే ఒక బిర్యానీ ఆకు, 2 మరాఠీ మొగ్గ, ఒక ఇంచు చెక్క, ఒక 5-6 లవంగాలు, ఒక 3 యాలక్కాయలు, బ్లాక్ స్టోన్, షాజీరా. మీరు బ్లాక్ స్టోన్ని తెలుగులో ఏమంటారో మీకు తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇవన్నీ యాడ్ చేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంచిగా యాడ్ చేసేసి ఇవన్నీ మగ్గే వరకు, లైక్ ఏగే వరకు మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. అవన్నీ వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ కూడా యాడ్ చేయండి. ఇక్కడ నేను 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నప్పుడు అవి యాడ్ చేసాను. ఆనియన్స్ అన్నీ మంచిగా మగ్గాలి. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెడితే ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి. సో ఇందులో 1 tablespoon పసుపు, 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇందులోనే మనము మిక్సీ పట్టుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కూడా యాడ్ చేసేసుకుని మంచిగా అంతా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసి అవంతా పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి. ఒక 2 minutes ఉంచితే పచ్చివాసన అంతా పోతుంది. ఇందులోనే మనము మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా, చికెన్ అనేది యాడ్ చేయాలన్నమాట. సో చికెన్ యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 20 minutes కుక్ చేస్తే చికెన్ అనేది కుక్ అవుతుంది ఒక 80% వరకు. ఈలోపు ఏంటంటే మనము చికెన్ కుక్ అయ్యేలోపు మంచిగా బియ్యాన్ని అంతా ఒకసారి కడిగేసుకొని నానపెట్టేద్దాము. సో నానపెట్టేసి ఈ 20 minutesలో ఆ బియ్యం అనేవి కొంచెం నానతాయి అనమాట. బాస్మతి రైస్ ఎక్కువసేపు నానపెట్టద్దు. 1/2 hour కంటే ఎక్కువ నానపెట్టామంటే అవి ఊరికే ఇరిగిపోతాయి. సో ఈ మంచిగా చికెన్ కుక్ అయిన తర్వాత మనం నానబెట్టిన బాస్మతి రైస్ ఉంది కదా అవి కూడా యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి మంచిగా ఒకసారి అంతా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసి గ్లాస్కి 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. సో ఇవి మంచిగా అంతా మిక్స్ చేసేసి వాటర్ యాడ్ చేసేద్దాము. వాటర్ యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 minutes ఉంచితే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. సో ఫస్ట్ టైం కుక్ చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక్కడ వాటర్ యాడ్ చేసేస్తున్నాను. సో మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.